హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు 19వ తారీఖున సమంత, ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ అండ్ హీరోయిన్ అక్రాస్ ఇండియా, ఆవిడ యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం సినిమా. హీరో అయినా హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. 19వ తారీఖున రిలీజ్ కాబోతుంది అండ్ దాని మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్, చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే షీఈ్ లైక్డ్ బై ఆల్ ద ఫ్యామిలీ పీపుల్ అండ్ ఓ పక్కన మాస్, ఓ పక్కన యూత్, అన్నిట్లోని ఆవిడకి మంచి ఇమేజ్ ఉన్నది. అండ్ మధ్యలో ఒక 3 ఏళ్ళు కూడా గ్యాప్ రావడంతో సమంత సినిమా వస్తున్నది అనగానే ఒక రకమైన ఎక్సైట్మెంట్లో ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మోర్ పర్టికులర్లీ ఇన్ తెలుగు స్టేట్స్ చాలా దే ఆర్ హుకింగ్ టు ద రిలీజ్ డేట్, ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అనే ఒక మూడ్లో ఉన్నారు. అది మనం సోషల్ మీడియాలో చూస్తే అది చాలా సులభంగా అర్థమవుతుంది. అంటే ఏదో ఆచార్య భావన్ గారని ఒక కవి చెప్పిన ఒక కవిత గుర్తొస్తుంది. కెరటం నా ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. అలాగా సమంత్ గారు ఒక ఈ ఇండియన్ సొసైటీలో ఒక లేడీ కనుక ఎప్పుడైనా ఒక అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్టువర్డ్ సిచ్యువేషన్స్కి లోన్ అయ్యి సైకలాజికల్గా, మెంటల్గా అంటే మానసికంగా చాలా ఒక ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్, ఒక చాలా బాధాకరమైన ఇబ్బందులు గట్టా ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు కంప్లీట్గా దే లూజ్ ద నెర్వ్. వాళ్ళు కంప్లీట్గా అన్ని రకాలుగా డీలా పడిపోయి ఇంకా మేము దేనికి పనికిరాము అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళి జీవితాలనే అంతం చేసేసుకున్న సందర్భాలని మనం చాలా చూస్తుంటాం. డిప్రెషన్ దానికి ప్రధానమైన కారణం, అండ్ డిజెక్షన్ అండ్ సెన్స్ ఆఫ్ డిఫీట్, ఇవన్నీ కూడా మోర్ సో ఇంత చదువుకున్న ఇంత పెద్ద స్థాయికి ఉమెన్ ఈ సొసైటీలో, ఈ కంట్రీలో అన్ని రంగాల్లో ఎంతో ఎదుగుతున్నప్పటికీ కూడా ఈ రకమైన కొన్ని వ్యక్తిగతమైన అనుభవాలు, వ్యక్తిగతమైన జీవితంలో వచ్చే ఎదురు చూడని మలుపుల వల్ల విమెన్ చాలా దెబ్బతినేస్తారు. కానీ సమంత్ గారు నిజంగా ఆవిడకి మనందరం కూడా అభినందనలు తెలియజేయాలి. అలాంటి ఒక ఒక పక్కన ఆరోగ్యం బాగోలేదు, అదేదో సీరియస్ ప్రాబ్లమే ఫేస్ చేశారు ఆవిడ. అలాంటివన్నీ కూడా తనకి జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యపరంగా, శారీరకంగా కానివ్వండి, లేకపోతే ఇంకో రకం ఏ కారణాలైనా ఆవిడని చుట్టూరా అన్ని బాధలు, ఇబ్బందులు, సమస్యల చుట్టుముట్టి ఆ వలయం నుంచి ఆవిడ నిజంగా బయటకు రాగలదా అని ఎంతోమంది అనుకున్నప్పుడు ఆవిడ చాలా ఒక మెంటల్ డిటర్మినేషన్తో అండ్ చాలా స్ట్రాంగ్ విల్ పవర్తో ఆవిడ మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చి ఈరోజున మా ఇంటి బంగారం సినిమా చేయడం, ఓన్ ప్రొడ్యూసర్ ఆవిడే నిర్మాతగా చేశారు. అండ్ నందిని రెడ్డి మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్ మనకు తెలుసు. అలా మొదలైంది అన్ని మంచి శకునములే, చాలా మంచి సినిమాలు తీశారు నందిని రెడ్డి గారు. అండ్ వెల్ క్రాఫ్టెడ్ డైరెక్టర్ ఆవిడ. అండ్ ఆవిడ ఈ సినిమాని చేయడం కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. 2 మహిళల తాలూకా విజృంభణ అనమాట ఈ సినిమా, ఇది మా ఇంటి బంగారం సినిమా. అండ్ ఈ సినిమాలో చెప్పాలంటే ఆవిడ నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, ఏంటి మీరు డిష్యూమ్లు ఏంటండి కొడుతున్నారు, ఏంటి క్యారెక్టర్ అసలు అర్థం కాలేదు, ఈ క్యారెక్టర్ కూడా మీలో ఉందా అని అడిగాను నేను. అంటే ఈ క్యారెక్టర్ ఏంటి ఇన్స్పిరేషన్ అంటే ఆ క్యారెక్టర్ నాలోనే ఉన్నది అని చెప్పారు ఆవిడ. అంటే రెండో క్యారెక్టర్ మేము ఎప్పుడు చూడలేదు కదా. ఆ రెసిలియన్స్, ఆ ఫైటింగ్ స్పిరిట్ రెండో క్యారెక్టర్, అది ఫిజికల్గా చూపిస్తున్నారు కానీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని ఫిజికల్గా చూపిస్తున్నారు అంతే. Okay. Also, the character is almost like koncham loosely inspired on her real character. Fantastic. You are bold enough to say that. అంటే ఆ క్యారెక్టర్ నిజంగా అంటే రెండు పార్శ్వాలు ఉన్నాయి అందులో. ఓ పక్కనేమో అత్తవారిల్లు, ఎంత చదువుకున్న విమెన్ ఎంత పెద్ద ఎత్తుకెదిగి, ఎంత పెద్ద సంస్థల్లో పెద్ద హోదాల్లో పనిచేస్తున్నప్పటికీ, పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదివి పెద్ద డిగ్రీలు తీసుకున్నప్పటికీ, ఇప్పుడు మన సగటు సమాజంలో ఉన్న కుటుంబాలలో స్త్రీది ఎప్పుడూ ఒకటే ప్లేసు. అంటే అన్ని సాంప్రదాయాలు మీకు తెలుసా, వంటలు బాగా వండడం వచ్చా, పాట పాడడం వచ్చా, వీణ వాయించడం వచ్చా, ఇలాంటి ప్రశ్నలే దాదాపుగా పెళ్లి చూపుల్లోని ఆ సాంప్రదాయాల ఆ సుడిగుండంలో పడి ఈ సమాజం బయటికి రావట్లేదు. వాళ్ళ ఎదిగి చదివి ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు, ఆ స్థాయిలో వాళ్ళని ట్రీట్ చేయట్లేదు.
వాళ్ళకి చాలా ఫైర్ ఉంటుంది వాళ్ళలో కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది, వాళ్ళలో కూడా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఎంతమందిని చూసాం మనం, ఒక సుధామూర్తి గారు కానీ, లేకపోతే స్పేస్లోకి వెళ్ళిన ఒక సునీత విలియమ్స్ గారు కానీ, లేకపోతే ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ గారు కానీ, ఎంతమంది అసలు మన చుట్టూరే ఎంతమంది ఉన్నా మన చుట్టూరా ఇవి కూడా ఎక్కువే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న మహిళలే ఎక్కువ ఉన్నారు. ఆ 2 పాత్రల్ని ఆవిడ ఎంత గొప్పగా చేశారు అన్నది మనం ఆ ట్రైలర్స్, టీజర్స్ వాటన్నిటిలోనే చూసాం. అండ్ అలాంటి క్యారెక్టర్స్ తీసుకుని, అంటే తనలో నుండే ఒక రివిలేషన్ తను బయటికి వచ్చి ఎంత పోరాడి మెంటల్గా పోరాడడం, అదే ఆ 2వ క్యారెక్టర్. అందరినీ కొట్టి డిషం అని కొట్టే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆవిడలో ఫైట్ బ్యాక్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, తను తిరగబడి మళ్ళీ జీవితంలో నిలబడాలి అనే ఒక పోరాటం ఏదైతే, అంతర్గతమైన మానసిక పోరాటం ఏదైతే ఉందో, అదే 2వ పాత్ర. అది ఆయన రాజ్ నెడుమూరి గారు ఆయన చాలా దాన్ని అద్భుతంగా ఆర్టికులేట్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి ఒక విమెన్ తిరగబడితే ఎలా ఉంటుంది, లేకపోతే ఒక విమెన్లో 2 యాంగిల్స్, ప్రతి మహిళల్లో మన ఇంట్లో తల్లిని చూడొచ్చు, మన సిస్టర్స్ని చూడొచ్చు, ఇంకొకరిని మన ఇరుగు పొరుగులు, వాళ్ళు ఆ ఫైటింగ్ స్పిరిట్ లేకపోతే అసలు ఈ సంసారాలన్నీ తలకెత్తుకుని వాటిని ముందుకు తీసుకెళ్ళి వాటిని ఒక ఒడ్డుకు చేర్చలేకపోతారు. ఆ ఫైటింగ్ స్పిరిట్ విమెన్కి 100% ఇంటర్నల్గా ఉంటుంది. అది కేవలం 4 గోడల వరకే పరిమితమై ఉంటుంది. ఆ 4 గోడలలో పరిమితమైన ఆ యుద్ధం ఏదైతే ఉందో, ఆ యుద్ధమే కుటుంబాలను నిలబెట్టి సంసారాలని చక్కబెట్టే అదే ఆ తత్వమే ఇప్పుడు ఆ 2వ క్యారెక్టర్ అన్నమాట. అంటే ఒక విమెన్ పోరాడితే కానీ గెలవలేము అనే ఒక ఆ గెలుపు దిశగా జరిగిన ఆత్మ సంఘర్షణ, అంతఘర్షణ ఏదైతే ఉందో, అదే ఆ 2వ క్యారెక్టర్. కాబట్టి ఆ రెండింటిని ఆవిడ అనుభవించానని నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ. సో ఆ 2 క్యారెక్టర్ల మీద ఆవిడ గ్రిప్ ఉన్నది. ఇది నటించాలి, ఒక భార్యగా మా ఇంటి బంగారం అన్నట్టుగా నటించాలి. బట్ ఈ 2వ క్యారెక్టర్ ఆవిడ నుంచి వచ్చిన ఒక రెవల్యూషన్, ఆవిడ నుంచి వచ్చిన ఒక ఎక్స్ప్లోజన్, నిజ జీవితంలో ఆవిడ ఆ విధంగా ఎక్స్ప్లోడ్ అయ్యి మళ్ళీ ఒక ఆరోగ్యంతో మళ్ళీ సినిమా దిశగా అడుగులేసి, దానికి రాజ్ నెడుమూరి గారు నాకు చాలా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అండ్ విమెన్, ఆల్ ద విమెన్ ఈ సినిమాని చూడండి. అండ్ ఆవిడలో ఉండే ఆ ఫైటింగ్ స్పిరిట్ని మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అండ్ ఎవ్వరు ఏ రంగంలోనైనా కూడా ఆ రంగంలో వాళ్ళు ఏ విధంగా ఆ రకమైన పోరాటం చేసి బయటకు వచ్చి నిలబడి మళ్ళీ వాళ్ళు చక్కదిద్దుకుని సరిదిద్దుకుని మళ్ళీ సమాజ యవనిక మీద మళ్ళీ బ్రహ్మాండంగా నిలబడి జెండా ఎగరేసే ఒక మహిళ స్ఫూర్తిని తీసుకోవాలంటే మీరు సమంత గారిని తీసుకోవచ్చు. ఆవిడ సినిమా తప్పకుండా చూడండి అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.